దేవుని వాక్యాన్ని ధ్యానించుదాము. ముగించిన తర్వాత కుర్చీలన్నీ మీరు దగ్గరికి పెడుతున్నారు, కానీ కొన్ని కుర్చీలు బయట పెడితే మంచిది. తర్వాత వాళ్ళు కొంత రిక్వెస్ట్ చేశారు, కొన్ని కుర్చీలు అంటే బయట అక్కడికి తీసుకెళ్ళండి, సహోదరులు యవనస్తులు మరి పనిలో ఉంటే మంచిది. మనము ధ్యానిస్తున్న వాక్య భాగము, గతసారి మనము వాక్య భాగాన్ని చదువుకున్నాం. అదే వాక్య భాగాన్ని మళ్ళీ ఈరోజు చదివి మరికొన్ని విషయాలు మనము అందులో ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతాను. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ధ్యానము కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మరొకసారి మీ కృపాసనం యొద్దకు చేరి వచ్చి మీ నామాన్ని స్తుతిస్తున్నాము. ప్రభువా, మీ కృప కొరకు వేడుకుంటున్నాము. ఇంతవరకు ఆరాధనా క్రమం అంతటిలో మీరు తోడయుండి నడిపిస్తూ ఉన్నారు. మరికొంత సమయం మీ సన్నిధిలో మేము నిలిచి ఉంటుండగా మీ మాటలు వినాలని, మాతో మీరు మాట్లాడాలని కోరుచూ ఉన్నాం. వినిపించిన ఈ వాక్య భాగముకై స్తోత్రాలు. వివరముగా ధ్యానించుటకు సహాయము చేయండి. నిలిచిన నన్ను మీరు బలపరిచి మీ మాటలు నా నోటికి అందించండి. నాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. శ్రద్ధగా మేము విని గ్రహించున్నట్లు మీ కృప మాకు అనుగ్రహించుమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము ఒక వరుసలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఆదికాండము నుండి ప్రారంభించాము. వరుసగా ఆ తర్వాత గ్రంథాలన్నీ ఆదికాండము, నిర్గమాకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండానికి మనం వచ్చాం. ప్రతి గ్రంథములో మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే ధ్యానించడం జరిగింది. వరుసగా ప్రతి అధ్యాయము లేక ప్రతి వచనాన్ని బట్టి మనము ధ్యానించలేము, కానీ ఆ పుస్తకము లేక ఆ గ్రంథము యొక్క సారాంశం ఏంటి, అందులో ఉన్న విశేషత ఏంటి, అందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి, వాటిని ధ్యానిస్తూ ఆత్మీయంగా నేడు మనకు కావలసిన పాఠాలు నేర్చుకుంటున్నాం. అందుకే వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథము, పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథములో చరిత్ర ఉన్నది. చరిత్రలోనే మనము నేడు మన ఆత్మీయ జీవితానికి పాఠాలు నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ మనకు నేర్పిస్తూ ఉంటాడు.
ద్వితీయోపదేశ కాండము మోషే రెండవసారిగా ఇశ్రాయేలు ప్రజలకు ఉపదేశించిన ఉపదేశం ఇది. వారు ప్రయాణము పూర్తి చేసి మోయాబు మైదానములలో నిలిచి ఉన్నారు. ఆ తర్వాత ప్రయాణం ఇక యోర్దాను దాటి ముందుకెళ్ళాలి. అదే దేవుడు వారికిచ్చే పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశం. వారిని నడిపించిన నాయకులలో అహరోను చనిపోయాడు, మిరియాము చనిపోయింది, ఇప్పుడు మోషే కూడా చనిపోతాడు. మోషే ముందుకు వెళ్ళడు, దేవుడు అతనికి బయలుపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలను బట్టి, వారు చేసిన తిరుగుబాటును బట్టి మోషే కోపముతో దేవుడు సెలవిచ్చిన మాటను గైకొనక బండను రెండవసారి కొట్టడం, దేవుని పరిశుద్ధతను సన్మానించకపోవడం, ఆ ఒక్క తప్పును బట్టి, ఆ ఒక్క పొరపాటును బట్టి మోషే వాగ్దానము చేసిన దేశములోనికి ప్రవేశించకుండా యోర్దాను యువతలనే దేవుడు అతన్ని తన సన్నిధికి పిలుచుకుంటాడు. కనుక తాను వెళ్ళబోయే సమయం సమీపించింది. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని ఈ ద్వితీయోపదేశ కాండములో ఉన్న విషయాలన్నీ రెండవసారి వారితో మాట్లాడుతున్నాడు. రెండవసారి అనడానికి కారణం ఏంటంటే, ఇందులో వ్రాయబడిన మాటలు ఇంతకు ముందు కూడా మోషే వారితో మాట్లాడిన విషయాలు ఉన్నాయి. పైగా వారు మోషే ఇంతవరకు జరిగిన ప్రయాణం అంతటిలో జరిగిన విషయాలన్నీ రివ్యూ చేస్తున్నాడు, వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. వారెక్కడెక్కడ ఎలా ప్రవర్తించారు, దాని ఫలితంగా దేవుడు ఎలా శిక్షించాడు, తమలో ఉన్న జనాంగము, తమ జనాంగములో ఉన్నవారు అనగా ఐగుప్తులో నుండి ప్రయాణం చేసిన వారు ఇక్కడికి వచ్చేసరికి అక్కడి నుండి బయలుదేరిన వారిలో ఒక్కరు కూడా మిగలలేదు. కాలేబు, యెహోషువ మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు మోషే ఉన్నాడు, మోషే కూడా వెళ్ళిపోతాడు. అనేక కారణాలు వారి తిరుగుబాటును గూర్చి, దేవుని యొక్క ఉగ్రత కోపమును గూర్చి, వాటన్నిటిని గూర్చి మోషే వారికి తెలియజేస్తూ ఈ ద్వితీయోపదేశ కాండములో కొన్ని ఉపదేశాలు వారికి ఇచ్చాడు. మనం వాటిని అక్కడక్కడ గమనించి వాటిని ధ్యానిస్తున్నాం. ఇది వరకు దేవుడైన యెహోవా ఎలాంటివాడో, వారి మధ్య ఉన్నవాడు కనుక దేవుడైన యెహోవా ఎలాంటివాడో అనే విషయాలను మనం ఆలోచిస్తూ వచ్చాం. ఈ సమయంలో మనము చదివిన వాక్య భాగములో దేవుడు వారి నుండి ఏమి కోరుతున్నాడు, వారిని ఏమడుగుతున్నాడు, ఆ రోజు దేవుడు అడిగే విషయాలు, ఈరోజు దేవుడు మనతో అడిగే విషయాలు దాదాపు అవే విషయాలండి. ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. దేవునిలో మార్పు ఉండదు, ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. మనం మారిపోతూ ఉంటాం, కానీ దేవుడు మారడు అనే విషయాన్ని మనం ఎరగాలి. కనుక దేవుడు వారిని ఏమంటున్నాడంటే, కాబట్టి ఇశ్రాయేలు అని పిలుస్తూ నీ దేవుడైన యెహోవాకు భయపడాలి అన్నాడు. గతసారి ఈ మాట మనము విస్తారంగా ధ్యానించాము. దేవునికి భయపడాలి, మనం కూడా దేవునికి భయపడాలి. పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో ఉన్నది, దేవునికి భయపడుడి,
దేవునికి భయపడడం అంటే ఏంటో కూడా మనం ఆలోచన చేశాం. ఊరికే చెప్పడం కాదు, నేను దేవునికి భయపడతాను. ఇప్పుడు అడిగితే మనం అందరం సాధారణంగా అదే మాట చెప్తాం, దేవునికి భయపడతాను నేను. కానీ దేవునికి భయపడేది మన క్రియలలో, మన ప్రవర్తనలలో, మన జీవితంలో కనిపించాలి. మన జీవన విధానములో మనము దేవునికి భయపడు వారంగా కనిపించాలి. అబ్రహామును గూర్చి దేవుడు అన్నాడు, నీవు దేవునికి భయపడువాడవు అన్నాడు. మనలను గూర్చి కూడా ప్రభు అంటే చాలు, మనం చెప్పుకొని అవసరం లేదు. దేవుడు మనలను గూర్చి నిజముగా నీవు దేవునికి భయపడువాడవు అని ఒక సర్టిఫికేట్ ఇస్తే చాలా సంతోషం మనకు. అబ్రహామును ఎంత పరీక్షించాడు, పరిశోధించాడు. అబ్రహాము యొక్క చరిత్ర చాలా అద్భుతమైనది. ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాము. ఇంకా ఎన్నో పాఠాలు ఉన్నాయి అబ్రహాము జీవితంలో. అతని ప్రయాణములో ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. అయినా దేవుని చిత్తమును బట్టి ప్రయాణం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉండగా దేవుడు తనకు వాగ్దానం చేసినట్లుగా తనకు ఒక కుమారుణ్ణి 100 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. కుమారుడు కొంత పెరిగి పెద్దవాడైనప్పుడు ఎంతో సంతోషంగా కుమారుణ్ణి ప్రేమిస్తున్న సమయం అది. అప్పుడు దేవుడు ఒకానొక దినాన నీ కుమారుని నాకు అర్పించమని అడిగినప్పుడు అబ్రహాము ఏమాత్రము వెనుకదీయక, ఒక మాట కూడా బదులు పలకక, ఎట్టి హృదయముతో ఎట్టి భారంతో వచ్చాడో తెలియదు కానీ మాట బదులు పలకలేదు, కాదనలేదు, వెనుకదీయలేదు. తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు పరిశోధించిన పరిశోధనకు అబ్రహాము నిలిచిన వాడై దేవుని చేత యెహోవాకు భయపడువాడు అని అనిపించుకున్నాడు. అతని వంశములోనే మరొకరు యోసేపు కూడా ఏమన్నాడంటే 42వ అధ్యాయములో ఆదికాండము తన అన్నలతో ఒక మాట అన్నాడు, నేను యెహోవాకు భయపడువాడను. తన అన్నలు భయపడిపోయారు. యోసేపును ఎంత హింసించారు వారు. హింసించడం మాత్రమే కాదు, చంపాలనుకున్నారు. దేవుడు తప్పించాడు. వారు అమ్మేశారు. 13 సంవత్సరాలు చాలా బాధ అనుభవించాడు యోసేపు, శోధన అనుభవించాడు. తల్లిదండ్రులకు, ఇంటి వారికి దూరం అయిపోయి ఐగుప్తు దేశములో ఒక బానిసగా ఉండి అక్కడ శోధింపబడి ఆ తర్వాత జైల్లో ఉండి ఇలాగు తన జీవితం కొనసాగుతుండగా దేవుడు అతనికి తోడయుండెను అని వ్రాయబడింది. దేవుడు అతనికి తోడయుండి ఒకానొక రోజు ఐగుప్తు దేశము మీద గొప్ప అధికారిగా దేవుడు హెచ్చించాడు. ఆ ప్రాంతములో, ఆ దేశములో కరువు వచ్చినప్పుడు అక్కడున్నవారంతా, ఐగుప్తు దేశములో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారంతా ధాన్యము కొరకు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు తన అన్నలు కూడా వచ్చారు. వారు గుర్తుపట్టలేదు కానీ యోసేపు గుర్తుపట్టాడు. అయినా యోసేపు పగ తీర్చుకోలేదు, తన అన్నల మీద కోపపడలేదు కానీ వారిని ప్రేమించి వారికి ధాన్యం ఇచ్చి చేర్చుకొని ఐగుప్తునకు పిలుచుకున్నాడు. తానున్నంతకాలము వారి పోషణ జరిగించాడు. వారు భయపడిపోయారు. అప్పుడు తాను అంటాడు, నేను యెహోవాకు భయపడువాడను. దేవునికి భయపడు వారి విధానం, దేవునికి భయపడు వారి హృదయం ఎలాగుంటుందో ఈ ఇద్దరి భక్తుల జీవితంలో మనము ఆలోచిస్తూ ఉన్నాం. దేవునికి భయపడడం అంటే చెడుతనమును అసహించుకొని ఉండాలి, పాపమునకు దూరముగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయములో చెప్పాడు, మన దేహమును మన ప్రాణమును నరకములో వేయగలిగే వానికి భయపడమన్నాడు.
నరకానికి ఎందుకు పోతాం మనము? ఎవరు నరకానికి పోతారు చెప్పండి? పాపం చేసిన వారే కదా, పాపములో ఉండి పాపంలోనే మరణించిన వారు. ఆ మరణము తర్వాత రెండవ మరణము నిత్య నరక అగ్నిగుండమే. అందులో పడవేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ఆ దేవునికి భయపడమన్నాడు. కనుక ప్రియులారా, భయపడాలి, దేవునికి భయపడాలి. పెద్దలు కానీ, చిన్నలు కానీ, యవనస్తులు కానీ, ప్రతి ఒక్కరము దేవునికి భయపడిన జీవితం మనకు ఉండాలి. పేతురు రాసిన పత్రికలో రాశాడు, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మీ ప్రవర్తన విషయంలో అన్నాడు. దానికి ముందు ఊరికే ప్రతిసారి భయపడుతూ బ్రతకడం కాదు, మన ప్రవర్తన విషయంలో భయపడుతూ ఉండాలి. ఎక్కడ తప్పిపోతామా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని చెప్పి ఈ మాటలు చెప్పాడు. కనుక దేవునికి భయపడడం అంటే మన ప్రవర్తన విషయంలో మన పరిశుద్ధతను కాపాడుకొనుటయే. అలాగు లేక ఇష్టానుసారముగా జీవిస్తే నేను ఇంకా దేవునికి భయపడువాడను అని చెప్తే మోసపోతాం అంతే. ఇలాగే మోసపోయిన ఒక రాజు సౌలును గూర్చి మనం ఆలోచించాం. ఒకవైపు దేవునికి భయపడువాడని అంటాడు, దేవుడు ఆజ్ఞాపించిన వాటిని అనుసరించక సాహసించి బలులు అర్పించాడు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం, దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవడం సౌలు చేసిన గొప్ప పొరపాటు. కానీ నేను దేవునికి భయపడి అన్నాడు. జనులకు భయపడ్డాడు, దేవునిని శాంతపరచాలనుకున్నాడు, బలులు అర్పించినానన్నాడు. తాను చేయకూడని పని చేశాడు. శాశ్వతంగా సౌలు యొక్క స్థితి తొలగించబడ్డాడు. సౌలు చాలా భయంకరంగా చనిపోయాడు. సౌలు యొక్క శవము కూడా పాతిపెట్టబడలేదు, దాన్ని దహించేశారు. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో, యూదుల చరిత్రలో ఎక్కడ ఎప్పుడు అలాగూ జరగదు. భూస్థాపన చేస్తారు, కానీ ఆయన యొక్క శవం ఏం చేశారు? దహించి వేశారు. అట్టి దుస్థితికి దిగజారిపోయాడు. సాహసించి దేవునికి భయపడకుండా పాపము చేసిన వారు దేవుని సన్నిధిలో నుండి తృణీకరించబడతారు అని సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వ్రాయబడింది. కనుక దేవునికి భయపడడం అనేది చాలా అవసరమండి. మన మాటల్లో, మన క్రియల్లో, మన తలంపులలో, ప్రతి విషయంలో దేవుని చిత్తమేదో ఎరిగి భయముతో బ్రతకాలి. దేవుడు చాలా కృపగలవాడు. ఆయన చిత్తమును అనుసరించిన వారికి తరము వెంబడి తరము కృపను అనుగ్రహిస్తాడు. తన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపనిస్తాడు. కనుక భయముతో ఉండాలనేది మనం నేర్చుకున్నాం. రెండవది, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు అన్నాడు. రెండవది ఏం చెప్పినాడు? ఆయన మార్గములలో నడవమన్నాడు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గములో వారు నడవకూడదు. ఈరోజు కూడా అంతేనండి. నా ఇష్టము అనడానికి వీలుండదు. మనము ప్రభు పిల్లలం. దేవుడు మనకు ఏర్పరిచిన మార్గం ఉన్నది. యేసు ప్రభు యోహాను సువార్తలు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. మన మార్గము యేసు మార్గమే. యేసు చూపించిన మార్గము, దేవుడు మనకు చూపించిన మార్గములోనే మనం నడవాలి. ఈ మార్గం ఎలాంటిదో మనము ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ మార్గములో నడవాలంటే ఈ మార్గం ఎలాంటిది, మనం ఏ మార్గములో ఉన్నాం, ఏ మార్గం అంటే ఏ త్రోవలో నడుస్తున్నాం, ఏ జీవిత విధానం మనం అనుసరిస్తున్నాం. అంటే నడిచే త్రోవలు అక్షరార్థముగైనవి కావు. మన జీవిత విధానము ఏ విధంగా మనము జీవిస్తున్నాం, అది మనం నడిచే త్రోవ, మనం అనుసరించే విధానాలు. దేవుడు మనకు ఏర్పరిచిన మార్గములో మనం నడవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటిగా ఈ మార్గము ఎలాంటిదో ఒక వచనం మనము కీర్తన
కీర్తనల్లో 77వ కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. 13వ వచనములో, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది అన్నాడు. ఈ మార్గం ఎలాంటిది? పరిశుద్ధమైనది. అది జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. నీవే మార్గములో నడవాలి, నీవెలా నడుస్తున్నావు, ఆ మార్గం ఎలాంటిది? ఇదే మార్గమా? దేవుడు చూపించే త్రోవ ఇదేనా? దేవుడు చాలా గొప్పవాడండి, చాలా నమ్మకమైన వాడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ దేవుడు నమ్మదగినవాడు. దేవుని మార్గాలు మనకు చూపిస్తాడు. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడవుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అన్నాడు. శ్రద్ధతో భక్తితో దేవుని సన్నిధిలో ఆయన మార్గములలో నడవాలని కోరుచున్న వారికి దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూడండి. ఈ ఆశ మనలో ఉండాలి, ఈ కోరిక మనలో ఉండాలి. దేవుడు తన మార్గములలో మనలను నడిపించడానికి తాను మన చెవులలో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఒకవేళ పొరపాటున కుడికి తొలగిపోతే, ఎడమకు తొలగిపోతే, త్రోవ తప్పిపోతే వెనుక నుండి ఒక శబ్దము మనకు వినిపించినట్లుగా మన చెవులలో వినిపిస్తాడు అన్నాడు. ఇది సత్యము, ఇది నిజమండి. నిజముగా మనం తప్పిపోతూ ఉంటే, పొరపడుతూ ఉంటే మన అంతరాత్మ లోపల నుండి మనకు బోధిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం పొరపాటున ఏదైనా తప్పు త్రోవలో లేక తప్పు ఆలోచనలు కానీ తప్పుడు త్రోవలో మనం నడవాలని ఆలోచన మనకు వచ్చినప్పుడు ఒకవైపు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. ఇది నీ త్రోవ కాదు, ఇది నేను నడిపించే త్రోవ కాదు. మనతో మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. కనుక దేవుని త్రోవలు మనం ఎరిగి ఉండాలి. మరొక వచనాన్ని మనం చదువుకుందాము. 86వ కీర్తన 11వ వచనములో ఈ మార్గము ఎలాంటిదో మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, ఈ మార్గము పరిశుద్ధమైనది. రెండవది 11వ వచనములో చూడండి, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము అన్నాడు. ఆయన మార్గం ఎలాంటిది? సత్యముతో కూడిన మార్గము, అది బోధించుము అన్నాడు. నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు. ఆయన మార్గములో సత్యమే ఉంటుంది, సత్యమే ఉంటుంది. ఒకటి పరిశుద్ధమైనది, రెండవది ఆయన మార్గము సత్యమైనది. మరొక వచనాన్ని కీర్తనలో నుండే మనం చూద్దాం. లేక సామెతల గ్రంథములో నుండి మనం చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనం, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు అన్నాడు. దేవుని మార్గము మరణము లేని మార్గం. అదే దేవుని మార్గం ఎలాంటిది? మరణము లేని మార్గము, జీవ మార్గము అది. రెండవది నీతి మార్గము అన్నాడు. ఇక్కడే రెండు మాటలు ఉన్నాయి. నీతి మార్గము, జీవ మార్గము, పరిశుద్ధ మార్గము, సత్య మార్గము కదా. ఈ మార్గాన్ని ఎన్ని పదాలైనా మనము ఉపయోగించి పరిశుద్ధ మార్గం ఇదే. నీతి మార్గము, సత్య మార్గము, జీవ మార్గము.
ఇన్ని విధాలుగా దేవుని యొక్క మార్గాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. కనుక మనము ఈ మార్గములో నడుస్తున్నామా? మనం ఈ త్రోవలను అనుసరిస్తున్నామా? దేవుని మార్గం ఇదే, ఏమో నాకు తెలియదు అనడానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథం మనకు చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నది. ప్రతి విషయాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి, ఆ మార్గములో నడవాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయములో ఇలాగున్నది చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్నాడు. ఏమన్నాడు? తెలుసుకొనుడి అన్నాడు. తెలియకపోతే తెలుసుకోవాలి. మేలు కలిగే మార్గం ఏది అని అడిగి తెలుసుకొని ఆ మార్గములో మీరు నడవాలి అన్నాడు. అప్పుడు మీకు నెమ్మది కలుగును, నెమ్మది కలుగును. మేలు కలిగే మార్గం ఇది. ఈ మార్గాన్ని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మనం నెమ్మదిగా ఉంటాం. కనుక దేవుని మార్గం, ఆయన మార్గములలో నడవాలి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు మోషే మాట్లాడుతున్న మాటలు ఈరోజు మనతో కూడా ప్రభువు మాట్లాడేది అవే మాటలు. ఏ మార్గములో మనం ఉన్నాం, మనం నడిచే మార్గాలు ఎలాగున్నాయి. ఈ మార్గములో చాలా తక్కువ మంది కనిపిస్తారు మనకు. ఈ మార్గములో ఎక్కువ మంది ఉండే మార్గము కాదు. ఇది చాలా ఇరుకు మార్గము అన్నాడు. దీన్ని ఏమన్నాడు? మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు ఈ మార్గాన్ని గూర్చి, ఇరుకు ద్వారము అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం కొండ మీది ప్రసంగములో ఈ ప్రస్తావన దేవుడు అక్కడ 13వ వచనములో మాట్లాడాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే అన్నాడు. ఈ మార్గమును గూర్చి దేవుడు ఇక్కడ తెలియజేశాడు. ఇక్కడ జీవమునకు పోవు మార్గము అన్నాడు. జీవ మార్గము అని మనం ఇంతకుముందు సామెతల గ్రంథములో చదువుకున్నాం. ఇది జీవ మార్గము, జీవమునిచ్చే మార్గము. ఇందులో మరణమే లేదు ఈ త్రోవలో. కనుక ఈ మార్గములో చాలా తక్కువ మంది, కొందరే కనుగొంటారు. ఇది ఇరుకు ద్వారం, ఇరుకు మార్గము, విశాలమైన మార్గము కాదు. విశాల మార్గములో విచ్చలవిడిగా తిరిగే అవకాశాలు ఉంటాయి. ఇరుకు మార్గములో అనేక కట్టడలు ఉంటాయి, మనకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. చిన్న మార్గం ఉన్నది అనుకోనండి, ఇప్పుడు అక్షరార్థంగా ఒక చిన్న త్రోవ ఉన్నది, మనం ఎంతో జాగ్రత్తగా నడవాలి. ఆ త్రోవలో సరిగా చూస్తూ నడవాలి, మెల్లగా నడవాలి. ఇరుకు ద్వారములో, ఇరుకు మార్గములో మనం పరిగెత్తరాదు, ఎటంటే అటు మనము పరిగెత్తరాదు. ఒక త్రోవ నడుస్తున్నామంటే మెల్లగా అదే త్రోవలో నడవాలి. ఇటు అటు కదలడానికి వీలుండదు. అదే విశ్వాసుల యొక్క ప్రత్యేకమైన జీవితం. దేవుడు మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. మన మార్గము ప్రత్యేకమైనది, ఇరుకు మార్గం ఇది. అనేకులు లోకస్తులు దీన్ని ఇష్టపడరు. పాపములో ఉన్నవారు, ఇష్టానుసారంగా జీవించగోరువారు ఇది ఇష్టపడక ఇంకా మరణములోనే, విశాలమైన మార్గము, అందులో ఏమున్నది? మరణమున్నది, నాశనమున్నది అన్నాడు. వెడల్పుగా ఉన్న మార్గము నాశనమునకు దారితీస్తుంది. సో మన జీవితాన్ని ఎలా గడపడానికి నిశ్చయించుకున్నాం? ఇరుకులో ఉండడం
మంచిదనుకోవాలి. ఎప్పుడైనా మనకు దేవుడు ఎన్నో కట్టడలు, ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, ఎన్నో విషయాలు మనకు తెలియజేశాడు. మనం ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఇవన్నీ దేవుడు మనకు నేర్పించిన మార్గాలు. దేవుడు నేర్పించిన విషయాలను మనము గ్రహించిన వారమై వాటిలో నడవడానికి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. చాలామంది విశ్వాసులు నమ్ముకుంటారే కానీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారు ఉన్నారు. ఏమాత్రము మార్పు ఉండదు. మునుపున్న మార్గమేదో అదే మార్గమును అవలంబించి దేవుణ్ణి నమ్ముకొని విశ్వసించి ఆరాధించేవారుగా ఉంటారు. అది మరొక నేరం అండి. మనం అదే స్థితిలో ఉండి ఆరాధించడం మరీ పొరపాటు చేస్తాం. మనం అలాగూ ఆరాధించే వారిని దేవుడు శిక్షిస్తానన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో తను తాను పరీక్షించుకొనక అనాలోచనగా అందులో పాలు పొంది ఆరాధిస్తే అట్టివారు శిక్షకు పాత్రులైతారన్నాడు. చూసారా, మనం నడిచే మార్గములో శిక్ష ఉన్నది. పైగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామని సమర్థించుకొని దేవుడు నన్ను కనికరిస్తాడు, దీవిస్తాడు అనుకోవడంలో పొరపాటు. అందులో కూడా శిక్ష ఉన్నది. మార్గాన్ని మార్చుకోవాలి. విచ్చలవిడి మార్గము మనకు తగదు. యవనస్తులారా ఆలోచించండి. దేవుని సన్నిధిలో కనిపిస్తాం, మంచిదే, చాలా సంతోషం. ఆరాధనకు వస్తాం, శ్రద్ధగా ఉంటాం, వస్తూ పోతూ ఉంటాం. కానీ మన జీవితం మారిపోయిందా ఆలోచన చేయాలి. అలవాట్లు మార్చుకున్నామా? స్నేహితులను మార్చుకున్నామా? మనము నిలిచే స్థలాన్ని మార్చుకున్నామా? వెళ్ళే మార్గమును మార్చుకున్నామా? కీర్తనలు 1వ అధ్యాయములో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అన్నాడు. పాపుల మార్గములో నిలవకుండా ఉండాలి. నమ్మని వారితో మనం స్నేహం చేయొద్దని చెప్పడం లేదు. అలాగైతే మనం లోకములో ఉండలేము. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలే అన్నాడు. కానీ వారితో సాంగత్యం మనకు తగదు. వారి మార్గములో మనం నడవలేము. వారి క్రియలు మనము చేయలేము. అందుకే దావీదు వీటన్నిటి నుండి తనను తాను ప్రత్యేకపరుచుకుంటున్నాడు. దావీదు జీవితం చాలా అద్భుతమైనది. యథార్థముగా ప్రవర్తించుచున్నాను అన్నాడు 26వ కీర్తనలో. చూడండి, చెప్పగలుగుతాం ఎవరైనా? నేను యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. దావీదు ఎందుకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంటే ఇందుకే. పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఒకరిని గురించే వ్రాయబడింది, నాకు ఇష్టానుసారమైన మనుషుడు అని. దావీదు యొక్క చరిత్ర, పరిశుద్ధ గ్రంథం అంతా దావీదు పేరును మనం చూస్తాం. అబ్రహాము కంటే ఎక్కువగా దావీదు పేరును మనం ఎక్కువగా చూస్తామండి. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అన్నాడు. తన నిశ్చయత ఉన్నది. తానేమనుకుంటున్నాడు చూడండి, నేను పనికి మాలిన వారితో సాంగత్యము చేయను. ఎందుకు యథార్థవంతుడనని చెప్పుకుంటున్నాడంటే తనకు తెలుసు. తాను 4వ వచనములు ఏమన్నాడంటే, వేషధారులతో నేను పొందు చేయను, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును అన్నాడు. ఎంత అద్భుతమైన నిశ్చయత, అద్భుతమైన కన్ఫర్మేషన్. తనకు తాను ఎంత నిశ్చయంగా చెప్పుకుంటున్నాడు. అది ఆయన మార్గములలో నడిచేవారి ధైర్యము. మనకున్నదా ఆ ధైర్యము చెప్పండి? ఏ ఒక్కరికైనా ఆయన మార్గములలో నడిచేవారికి ఇటువంటి ధైర్యం ఉంటుంది. దేవా, నన్ను ఎప్పుడైనా పరీక్షించు,
నాకు తీర్పు తీర్చు పర్వాలేదు, నా హృదయం యథార్థమైనది అని తెలియజేస్తున్నాడు. ఆయన మార్గములలో నడవాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు చదివిన 86వ కీర్తనలో మనం చదివిన వాక్య భాగములో అక్కడే ముందుకు ఒక మాట అంటాడు చూడండి. 86వ కీర్తన, యెహోవా నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము అంటున్నాడు, బోధించుము అంటున్నాడు. నాకు బోధించు ప్రభువా, నేను నేర్చుకుంటాను. 27వ కీర్తనలో కూడా మనం చూస్తే 11వ వచనములో చూడండి, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము అన్నాడు. ఈ కోరిక మనకున్నదా ఎప్పుడైనా? దేవా నాకు నేర్పించు, నాకు బోధించు, నేను నీ మార్గములో నడుస్తాను. దావీదు ఈ మాటలు ఎప్పటి నుండి అంటున్నాడంటే, వృద్ధుడైపోయిన తర్వాత కాదు, మనం చాలా అన్నీ అనుభవించి ఏమి చేతగాని వారి వలె ఉండిపోయిన తర్వాత ఇలాంటి మాటలు ఒకవేళ వస్తాయేమో కానీ, దావీదు అలా కాదు. తాను యవన ప్రాయము నుండే తానెప్పుడు రాజుగా అభిషేకించబడ్డాడు? 40 years, 30 years, 30వ ఏట 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే దాదాపు 70 సంవత్సరాలు, మరికొన్ని సంవత్సరాలు బ్రతికాడు. తానున్నప్పుడే సొలొమోన్ను అభిషేకించాడు, తర్వాత చనిపోయాడు. దాదాపు 70 సంవత్సరాలు, మరికొన్ని సంవత్సరాలు యాడ్ చేసుకుందాం, అంతకాలం బ్రతికాడు. కానీ తన జీవిత కాలములో ఒక్క పొరపాటును బట్టి ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. ఒక్క పొరపాటు చేశాడు. కానీ తన హృదయం ఎలాంటిది అంటే, తాను చేసిన పొరపాటును ఒప్పుకొని విడిచిపెట్టే స్వభావం. రాజుగా ఉన్నాడు. ఒక ప్రవక్త వచ్చి ఎలా చెప్పాలి రాజుకు అనుకున్నాడు. రాజు కదా, రాజు తప్పు చేసినాడని ఎలా చెప్పగలుగుతాను? చెప్తారు ఎవరైనా పెద్ద హోదాలో ఉన్నవారికి, నువ్వు ఒక తప్పు చేసినావంటే ఊరుకుంటారా? వారు అవమానపడిపోతారు, పైగా ఒప్పుకోరు, చెప్పిన వారిని గద్దిస్తారు, శిక్షిస్తారు. కనుక ప్రవక్త పంపబడ్డాడు దేవుని చేత. ఎలా చెప్పాలి దావీదుకు అనుకొని ఒక కథ చెప్పాడు. ఆ కథ చెప్పేసరికి దావీదుకు చాలా కోపం వచ్చేసింది. కథలో ఆ ఉన్నవాణ్ణి, ఎవడైతే అన్యాయం చేశాడో వాని గురించి కోపం వచ్చి వాణ్ణి శిక్షించాలి అన్నాడు. వాడెవడు అని ప్రశ్నించినప్పుడు నీవే అని చెప్పగా చాలా తగ్గించుకున్నాడండి. అది దావీదులో ఉన్న స్వభావం, మంచి స్వభావం. ఈరోజు మనలో కొన్ని తప్పిదాలు కనిపించినా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు రహస్యంగా మనము మన హృదయములోనైనా ఒప్పుకోం. నేరుగా ఎవరైనా చూపిస్తే ఒప్పుకుంటామా? ఎవరైనా చెప్తే ఒప్పుకుంటామా? అలాగూ ఒప్పుకోము. సరిగాని దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడతాడు, ఉపదేశము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, పరిస్థితుల ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటాడు. మన పొరపాట్లేంటో, మనం చేసిన తప్పేమిటో దాన్ని సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అప్పుడు మనము తప్పిదాన్ని ఒప్పుకుంటే ధన్యులమవుతాం. దావీదు చేసిన పని అదే. సౌలుకు కూడా అదే అవకాశం ఇచ్చాడు. దావీదు కంటే ముందు సౌలు పరిపాలన చేశాడు. సౌలు చాలా పొరపాట్లు చేస్తూ వచ్చాడు. దేవుడు మన్నించాడు. ఒకటి చేశాడు పొరపాటు, రెండవసారి చేశాడు, మూడవసారి అవకాశం ఇచ్చాడు. అమాలేకీయులను పూర్తిగా నాశనం చేసి రమ్మన్నాడు. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయములో ఉన్నది. పూర్తిగా నాశనం చేయాలి వారిని. అమాలేకీయులంటే దేవుడు నిర్గమాకాండములోనే అన్నాడు, వీరిని బొత్తిగా తుడిచివేస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు.
అది సౌలు కాలములో అవకాశం ఇచ్చాడు. అమాలేకీయులను పూర్తిగా తుడిచేసేయాలి నీవు. అమాలేకీయులను సౌలు చేతికి అప్పగించాడు. సౌలుకు ఆజ్ఞాపించగా సౌలు ఏం చేశాడు? మంచి మంచి పశువులను, గొర్రెలను అన్నీ పక్కకు పెట్టుకున్నాడు. అందరిని చంపేశాడు, కానీ వీటన్నిటినీ దాచుకున్నాడు. సమూయేలు వెళ్ళినప్పుడు అరుపులు వినబడ్డాయి. ఇవేంటి అంటే జనుల మీద మోపాడు. ఆ నేరం ఎవరి మీద మోపాడు? జనుల మీద మోపాడు. మళ్ళీ ఏమన్నాడంటే, ఇవి నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించడానికి ఉంచానన్నాడు. ఒప్పుకోలేదు. తప్పును ఒప్పుకోలేదు. అయ్యో పొరపాటు చేసినానని ఒకవేళ ఒప్పుకుంటే క్షమించబడతారు. దావీదులో సౌలులో ఉన్న భేదం అదే. సౌలు ఒప్పుకోలేదు, తృణీకరించబడ్డాడు. దావీదు ఒప్పుకున్నాడు, కనికరించబడ్డాడు. ఈరోజు మనం ఒప్పుకోవాలి. ఏ మార్గములో ఉన్నామో, ఏ తప్పులో ఉన్నామో, ఏ పొరపాటు చేస్తూ ఉన్నామో దేవుడు మనకు చూపిస్తాడు. ఇది కాదు నీవు నడిచే మార్గము అని చెప్తాడు. ఇది కాదు నీవు ఉండవలసిన అలవాటు, నీవు తొలగించుకోవాలి అంటాడు. ఇంకా దురలవాట్లలో ఉన్నవారు చాలామంది ఉంటారు, విడిపించుకోలేకపోతారు. దేవుడు ఓర్చుకొని నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు హెచ్చరించినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టుకున్నవాడు కనికరించబడతాడు. అదే మార్గములో నడుస్తే ఆ మార్గము నాశనమునకు దారితీస్తుంది. కనుక ఏ మార్గములో ఎవరున్నారో ఎవరికి వారే తెలుసండి. నేనే మార్గములో నడుస్తున్నానో యోబు అన్నాడు. చూడండి, 23వ అధ్యాయము యోబు గ్రంథము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అన్నాడు. నేను నడుచు మార్గము నా యేసుకే తెలియను అని ఒక పాట రాశాడు భక్తుడు యేసన్న. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని తన జీవితంలో ఒక అనుభవాన్ని బట్టి ఈ పాట రాసినానని చెప్పాడు. చాలా అద్భుతమైన పాట. మనం పాడుకుంటాము, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నీవు నడిచే మార్గము నీకు తెలుసు, ప్రభు అయిన యేసుకు తెలుసు, దేవునికి తెలుసండి. మనం ఇతరులను మోసపరచలేము. ఒకవేళ మోసపరిచినా మోసపరుస్తామేమో, కానీ మన మనస్సాక్షిని మోసపరచలేము, ప్రభువును మోసపరచలేము. ఏ మార్గములో ఉన్నావో ఎరిగి తెలుసుకో. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు విడిచిపెట్టాలి. చూస్తానులే ఏం లేదు అనుకుంటాము యవ్వన ప్రాయములో. ఇదేనండి పొరపాటు. అనుభవంతో చెప్తున్నాం. దేవుడు కనికరించాడు కాబట్టి ఈరోజు నిలబడ్డాము. ఒకవేళ దేవుడు విడిచిపెడితే ఎప్పుడో నశించిపోయేవారం. ఒప్పుకున్నాం కనుక దేవుడు కనికరించాడు. రక్షింపబడ్డాం కనుక దేవుడు కనికరించాడు. అదే మార్గములో ఒకవేళ ఉంటే అది నాశనమునకు దారితీస్తుంది. యవన ప్రాయములు ఎలా అనిపిస్తుందంటే, ఏం కాదులే అనుకుంటాం, చెల్తాయి అనుకుంటాం. మనం ఎంతవరకు చెల్తాయి, ఎంతవరకు నడుస్తుంది మార్గము, నీవు నడిచే మార్గము ఎంతవరకు, నీకు బలమున్నంత వరకు నీవు నడుస్తావేమో. దేవుడు కనికరించే వరకు నీవు నడుస్తావేమో, కానీ ఒకరోజు దేవుని యొక్క ఉగ్రత నీ మీదికి వచ్చినప్పుడు ఏమైపోతావో ఆలోచించు. సమయం ఉండగానే మనము ఆ మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మార్గములో, అది పరిశుద్ధమైన మార్గము, అది సత్యమైన మార్గము, అది నీతితో కూడిన మార్గము, అది జీవ మార్గము. ఈ మార్గములో మనం నడవాలి. కొంత ఇరుకు అనిపించిన దేవుడు మనకు విశాలత ఉంచాడు. పరలోకములో మనకు గొప్ప గొప్ప బహుమానాలు దేవుడు ఉంచాడు. ఏముంచాడండి? గొప్ప భవనాలు మన కొరకు ఉంచాడు. ప్రభు కొరకు భక్తిగా జీవించిన వారి కొరకు దేవుడు వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. శిష్యులు అన్నారు, కలవరపడ్డారు, దుఃఖపడ్డారు. ప్రభువు నేను వెళ్తున్నానని చెప్పినప్పుడు నేను మళ్ళీ వస్తానన్నాడు. మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెళుతున్నాను. విశాలమైన స్థలాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. ఇక్కడ ఎంత ఇరుకుగా మనము
ఆ మార్గములో జీవిస్తామో, దేవుని యొక్క ఇరుకు మార్గములో ఎంత ప్రయాసపడుతూ మనము జీవిస్తామో అంత విశాలత దేవుడు మనకు పరలోకమందు ఉంచాడు. శాశ్వతమైన రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి. ఎంతకాలం ఉన్నా ఇక్కడ వదిలిపెట్టేదే. ఎంతకాలం మనం సంతోషిస్తామండి. వయసు పెరిగినా కొద్ది భారమైపోతుంది మన జీవితం. ఎందుకురా నేను ఇంకా జీవించాలి అనుకుంటాం. చాలా సంవత్సరాలు జీవించిన వారు ధన్యులు అనుకుంటాం, కానీ వారిని వెళ్ళి అడగండి. 90 సంవత్సరాల వయస్సు గల ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆరోగ్యంగానే ఉన్నాడు, దేవుని కృప. కానీ తాను అనుకున్నంత ఆరోగ్యము కానీ, అనుకున్నంతలుగా తిరగడానికి కానీ, వెళ్ళడానికి కానీ, రావడానికి కానీ అనుకూలత లేవు. అన్ని నొప్పులే. తినడానికి సరిగా తినలేము, కోరినదెల్లా తినలేము, అందరితో కలిసి ఉండలేము. అందరిలో మనలను కూర్చోబెట్టుకుంటారా వృద్ధులను? వారిని పక్కకు పెట్టి పక్క కూర్చుంటారు ఇంటి వారంతా. ఇంటిలో ముసలోళ్ళు ఉన్నారనుకోనండి, వారితో కలిసి ఉంటారా? ఇలాంటి పరిస్థితి అప్పుడు అనిపిస్తుంది, ఎందుకురా ఈ జీవితం అనిపిస్తుంది. ఇంకా ఎంతకాలం నేను బ్రతకాలి? నేను వెళ్ళినప్పుడెల్లా అంటాడు, ప్రభు నన్ను ఇంకెందుకు తీసుకోడు అంటాడు. మనమేమో చాలా కాలం బ్రతికితే సంతోషం అనుకుంటాం, కానీ ఈ జీవితంలో సంతోషము లేదు. శాశ్వతమైన రాజ్యం ఉన్నది మనకు. ప్రసంగి గ్రంథములో ఉన్నది, వెళ్ళిపోయిన వారు ధన్యులు అన్నాడు. వారు ధన్యులండి, వాస్తవంగా ధన్యులు. వారు విశ్రాంతి పొంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఎంత చక్కగా వ్రాయబడింది వారిని గూర్చి. నమ్మకం, విశ్వాసం మనం కలిగి ఉంటే దేవుని రాజ్యము కొరకు మనం ఎదురు చూచే వారంగా ఉంటాం. ఎప్పుడు వస్తుందా ఆ రాజ్యము? ఎప్పుడా దేవుడు నన్ను అక్కడ చేర్చుకుంటాడు? ఎప్పుడు నాకు నంబర్ తగులుతుంది? గల్ఫ్ దేశం వెళ్ళేటోళ్ళకి ఎప్పుడు ఆశ, నాకు ఎప్పుడు నంబర్ తగులుతుంది, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు వీసా వస్తుంది కదా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారండి? శ్రమ పడతారు. ఇక్కడ కనిపిస్తారు మనకు, అబ్బో వాళ్ళు వెళ్ళిపోయినారు అనుకుంటాం, కానీ చాలామంది దుబాయ్లో మాకు తెలిసిన వారు ఉన్నారు. ఇక్కడ చూస్తే మావాడు వెళ్ళినాడు అనుకున్నాం, కానీ అక్కడ చాలా కష్టము. ఒక రొట్టెతో బ్రతుకుతారు దినమంతా. ఒక రొట్టె కొనుక్కోవాలంటే ఎన్నో డబ్బులు. ప్రొద్దున ఒక రొట్టె, రాత్రి ఒక రొట్టె సరిపోతుంది అంతే. ఉండడానికి సరిగా ఉండదు, బెరాక్లో ఉండాలి అందరితో. ఎన్ని కష్టాలు అనుభవిస్తారు. ఆ రాజ్యము కొరకు ఇక్కడ నుండి ఎదురు చూస్తారు, ఎప్పుడు వీసా వస్తుంది, ఎప్పుడు పోవాలి, ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు. పరలోక రాజ్యము మనకు చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు చూపించాడు. ఆ రాజ్యములో ఆనందాన్ని చూపించాడు, సంతోషాన్ని చూపించాడు. ఆ రాజ్యము కొరకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఆ మార్గము జీవ మార్గములో మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఈ మార్గములో నడవక కుడి ఎడమలకు తొలగిపోయి దారి తప్పిపోయిన దారి ఎక్కడికి? నాశనమునకు దారి తీస్తుంది. ఈ మార్గాన్ని మనం చక్కగా ఆలోచించాలి. ఒక వచనాన్ని చదువుతాను, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ మార్గము ఎలా సిద్ధపరిచాడు దేవుడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అన్నాడు. ఈ మార్గం ఎలాంటిదో, ఆ మార్గానికి ఎలా మనము ప్రవేశించాలో రాయబడింది. పరిశుద్ధ రక్తము, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యం ఉన్నది మనకు. అంటే ఆ రక్తములో కడగబడిన వారైతేనే ఈ ధైర్యం మనకు. ఇంకా రక్షింపబడని వారికి ఇది లేదండి.
ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యము దేని ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడినట్లయితే, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఇది. ఇది నూతనమైనది, జీవము గల మార్గము. ఆ మార్గము గుండా మనం ప్రవేశిస్తాము పరిశుద్ధ స్థలము పరలోకములో. ఇది కాదు పరిశుద్ధ స్థలం అంటే. పరిశుద్ధ స్థలము పరలోకమే, ప్రభు ఉన్న స్థలమే. అక్కడికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన అనుభవముతోనే, ఆయన పరిశుద్ధ మార్గములో మనము నడిచిన వారమై ఆ మార్గము గుండానే మనము ప్రవేశిస్తాము. ఆలోచించండి, మరే మార్గములో ఉన్న మనకు ప్రమాదమే. ప్రమాద హెచ్చరిక దేవుడు చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకొనవలసిన బాధ్యత మన మీద ఉన్నది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు దేవునికి భయపడుడి అనే విషయంలోనూ, మీ మార్గములో నడవాలి అనే మాటలు మాకెన్నో విషయాలు నేర్పించావు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో మీ మాటలతో హెచ్చరించావు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేమే మార్గములో నిలిచి ఉన్నామో, ఏ మార్గములో నడుస్తున్నామో, మా దారి ఏదో, మా త్రోవ ఏదో, మా జీవిత విధానం ఏదో పరిశీలించుకోవడానికి మాతో మాట్లాడినందుకు స్తుతిస్తున్నాం. మీ మార్గములలో మమ్మను నడిపించండి ప్రభువా. దావీదు కోరుకున్నాడు, మీ మార్గములు నాకు బోధించమన్నాడు. ఈరోజు మాకు బోధించండి ప్రభువా. ఏ మార్గములో నడవాలో మాకు చెవులో మాట్లాడినట్లుగా తెలియపరచుమని ప్రార్థిస్తున్నాం. ఈ మార్గము నూతనమైనదే, జీవము గలది, శరీరము అనే తెర నుండి ఏర్పరచబడినది. మీ రక్తము చేతనే పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గము. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరము విన్నాం ప్రభువా ఈ మాటలు. మా హృదయాల్లో భద్రపరుచుకొని, వాక్యపు వెలుగులో మమ్మను మేము సరిచేసుకొని మీ మార్గములో నడుచున్నట్లుగా మాకు తోడయుండుమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలతో ఉంచండి ప్రభువా. వారమంతా వారి పనులలో, ప్రయాణాల్లో, వారు ఉండే ప్రతి స్థలాల్లో మీ కాపుదల దయచేయండి. చిన్నపిల్లలకు స్కూలుకు రాకపోకల్లో తోడై ఉండండి, ఉద్యోగస్తులకు తోడై ఉండండి. మీ ఆత్మచేత ప్రతి వారికి నెమ్మదిని, ఆదరణను, ఆనందాన్ని దయచేయండి. మీ సన్నిధిలో ఉన్న సంతోషము ఎంతో గొప్పది. అట్టి సంతోషాన్ని నిత్యము ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. తిరిగి మా గృహాలకు వెలుచుండగా మా ప్రయాణాల్లో తోడై ఉండండి. దీవెనలతో మమ్మను పంపండి. మరొకసారి ఇలాగూ కలుసుకునే కృప మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. వివిధ రత్నములతో వేసెను పునాదులు, వన్నెలతో 12 గుమ్మములు. వివిధ రత్నములతో వేసెను పునాదులు, వన్నెలతో 12 గుమ్మములు. వస్తారా ఎవరైనా మీరొస్తారా? గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారి కొరకు కట్టబడెను ఆ రాజ్యము. బంగారు వేదులతో కట్టబడిన ఆ బంగారు పట్నమునకు పోదమా, ఆ బంగారు పట్నమునకు పోదమా. వందనాలు అందరికీ.